నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ సినిమా. నేను సంజన. గ్లామర్ ప్రపంచం ఇక్కడ సెకండ్ల వ్యవధిలో తలరాతలు మారిపోతాయి. నిన్నటి టాప్ హీరోయిన్ నేడు కనుమరుగవచ్చు. నేటి సెన్సేషన్ రేపటికి పాతబడొచ్చు. కానీ ఆ కోటను కొట్టే మొనగాడే లేడు. ఆ కిరీటాన్ని తాకే సాహసం ఎవరు చేయలేకపోతున్నారు. అవును, సౌత్ నుంచి నార్త్ వరకు, గల్లీ నుంచి గ్లోబల్ వరకు ఇప్పుడు వినిపిస్తున్న ఏకైక పేరు సమంత. ఓమాక్స్ మీడియా రిలీజ్ చేసిన లేటెస్ట్ రిపోర్ట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కొందరు పాతాళానికి పడిపోయారు, మరికొందరు పైకి ఎగబాకారు. కానీ ఆ నెంబర్ 1 సీట్ మాత్రం కదలడం లేదు. అసలు సమంత మ్యాజిక్ ఏంటి? ఈ రేసులో వెనకబడ్డ సుందరిమణులు ఎవరు? 600 కోట్ల క్లబ్ హీరోయిన్లు సైతం వెనక్కి నెట్టి సమంత ఎలా అగ్రస్థానంలో నిలిచింది? వెల్కమ్ టు ది క్వీన్ ఈజ్ బ్యాక్ స్పెషల్ రిపోర్ట్. ఈ యుద్ధంలో గెలవాలంటే కేవలం అందం ఉంటే సరిపోదు, అదృష్టం కూడా వెన్నట్టే ఉండాలి. మొన్నటి వరకు టాలీవుడ్ ని షేక్ చేసిన సెన్సేషన్ శ్రీలీల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. జనవరిలో 9వ స్థానంలో ఉన్న ఈ డాన్సింగ్ క్వీన్ ఇప్పుడు 10వ స్థానానికి పడిపోయింది. పవన్ కళ్యాణ్ సరసన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ పై ఆశలు ఉన్న రిజల్ట్ మాత్రం రేటింగ్ లో కనిపించడం లేదు. కానీ సీనియర్ మోస్ట్ బ్యూటీ తమన్నా మాత్రం సైలెంట్ గా గేమ్ మార్చేసింది. 10వ ప్లేస్ నుంచి 9వ స్థానానికి జంప్ చేసి నేను ఇంకా రేసులోనే ఉన్నా అని ప్రూవ్ చేసింది. ఇక నేచురల్ బ్యూటీ సాయి పల్లవి 8వ స్థానంలో పాతుకుపోయింది. రామాయణం లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ హిట్ అయితే తప్ప ఈమె గ్రాఫ్ పెరిగేలా లేదు. విచిత్రం ఏంటంటే 600 కోట్ల మునగాడు కల్కిలో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే మాత్రం 7వ స్థానానికే పరిమితం అయిపోయింది. ఇది ఫ్యాన్స్ కు మింగుడు పడని నిజం. సినిమా హిట్లు లేకపోయినా కాంట్రవర్సీలతో వార్తలో నిలుస్తోంది చెన్నై చెందిన త్రిష. దళపతి విజయ్ తో ఈమె రిలేషన్ గురించి కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు కోడే కూస్తున్న ఓమాక్స్ రేటింగ్ లో మాత్రం త్రిష 4వ స్థానం నుంచి 6వ స్థానానికి దిగజారిపోయింది. ఆడియన్స్ కాంట్రవర్సీలను కాదు, కంటెంట్ ప్రేమిస్తారని ఇక్కడ అర్థమవుతుంది. మరోవైపు అందాల చందమామ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సోషల్ మీడియా పవర్ తో 6వ నుంచి 5వ ప్లేస్ కు ప్రమోట్ అయింది. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం ఈమె పేరు మారిపోగిపోతుంది. పుష్ప 2 అప్డేట్స్ ఒకవైపు, విజయ్ దేవరకొండతో మ్యారేజ్ వార్తలు మరోవైపు. ఈమెను 5వ ప్లేస్ నుంచి 4వ స్థానానికి చేర్చాయి. రష్మిక ఇప్పుడు టాప్ 3లోకి చేరడానికి సిద్ధంగా ఉంది. ఇక అసలైన టాప్ 3 మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. 3వ స్థానంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, 2వ స్థానంలో బాలీవుడ్ మ్యాజిక్ ఆలియా భట్. వీరు తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు. కానీ వీరందరినీ దాటుకుని సింహాసనంపై కూర్చుంది మాత్రం సమంత రూత్ ప్రభు. వైవాహిక జీవితంలో మార్పులు, అనారోగ్య సమస్యలు, గ్యాప్ తీసుకున్న సినిమాలు, ఇవన్నీ అడ్డంకులున్నా కూడా సమంత గ్రాఫ్ మాత్రం ఎందుకు తగ్గడం లేదు. ఈ మధ్య దర్శకుడు రాజ్ నిడుబోరును వివాహం చేసుకున్న వార్తలతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది శామ్. సీటాడల్ వెబ్ సిరీస్ తో ఇంటర్నేషనల్ లెవెల్లో అంచనాలు పెంచేసిన ఈ భామ ఇప్పుడు మా ఇంటి బంగారం అంటూ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి వస్తుంది. ప్రస్తుతం సమంత అంటే కేవలం ఒక హీరోయిన్ కాదు, అన్ని కోల్పోయినా మళ్ళీ పైకి లేచిన ఒక ఫైటర్. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఆమెకు నెంబర్ 1 కిరీటాన్ని కట్టబెట్టారు. గ్లామర్ ఇండస్ట్రీలో నిలబడాలంటే అంత మాత్రమే సరిపోదు, ఆడియన్స్ గుండెల్లో గూడు కట్టుకోవాలి. సమంత అదే చేస్తోంది. త్వరలో రిలీజ్ కాబోయే మా ఇంటి బంగారం మూవీతో సమంత తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుందా, లేక రష్మిక ఆలియా భట్ ఆమెకు చెక్ పెడతారా? వచ్చే నెల ఓమాక్స్ రిపోర్ట్లో తేలిపోనుంది.